ഇന്ന് ഞാൻ ഇവിടെ കയറി വരുമ്പോൾ ఈ రోజు నేను ఈ హాల్లోకి అడుగు పెడతా ఉన్నప్పుడు എന്നോട് പറഞ്ഞു, దేవుడు నాతో ఒక మాట చెప్పాడు. ഒരു പാർവതിയുടെ കുടുംബത്തിൽ, ఒక పార్వతి కుటుంబంలో, ഒരു പാർവതി കുടുംബം, ఒక పార్వతి కుటుంబం, ഒരു പാർവതി കുടുംബം, ఒక పార్వతి కుటుంబం, ഒരു പാർവതിയുടെ കുടുംബം, ఒక పార్వతి కుటుంబం, ആ ഫാമിലിയിൽ തീ അവൻ ദൈവം അയക്കാൻ പോകും. ఆ కుటుంబంలో దేవుని యొక్క అగ్నితో నింపబోతా ఉన్నాడు. ഇന്ന് രാത്രി പാർവതി കുടുംബവുമായി ബന്ധപ്പെട്ട ആരെങ്കിലും ഇവിടെ ഉണ്ടെങ്കിൽ, ఈ రాత్రికి పార్వతి కుటుంబంతో సంబంధించిన వారు ఎవరైనా ఉంటే അവരുടെ മേൽ ദൈവം ഒരു തീ കത്തിക്കാൻ പോകുകയാണ്. వారి మీద దేవుడు అగ్నితో నింపబోతా ఉన్నాడు. ఎవరు పార్వతి? యువర్ మదర్. ఈ కుటుంబത്തിൽ ദൈവം ഒരു തീ കത്തിക്കാൻ പോകുകയാണ്. కుటుంబంలో దేవుడు అగ్నితో నింపబోతా ఉన్నాడు. ഒരു വലിയ തീ ദൈവം కത്തിക്കാൻ പോകുകയാണ്. గొప్ప అగ్నితో నింపబోతా ఉన్నాడు. നീ శక్తిമായി പ്രാർത്ഥിക്കൂ. శక్తితో మీరు ప్రార్థించాలి. ദൈവം നിന്റെ ജീവിതത്തിൽ, దేవుడు మీ జీవితంలో ഒരു ആത്മീക തീ കത്തിക്കാൻ പോകുകയാണ്. ఆత్మీయ మంటతో నింపబోతా ఉన్నాడు. നിന്റെ കുടുംബത്തിലും, మీ కుటుంబంలో, നിന്റെ పేరెంట్స్ലും, మీ కుటుంబంలో తల్లిదండ్రులు, సహోదరులలో, మీ యొక్క సహోదరులు దైవం ఈ తీగ కత్తిക്കാൻ പോകുകയാണ്. దేవుడు ఈ అగ్నితో నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. നീ ചില അത്ഭുതങ്ങൾ കണ്ടു മടങ്ങാൻ പോകുന്നു. ఈ యొక్క అద్భుతాలు కళ్ళు చూడబోతా ఉంది. നീ ഒന്നിൽ സ്ഥിരപ്പെട്ടു നിൽക്കുമെങ്കിൽ, మీరు ఒక్క దాంట్లో స్థిరంగా నిలబడితే, మిరాకులస్ టు మిరాకులస్, అద్భుతాల నుంచి అద్భుతాలు, అద్భుతങ്ങൾ అద్భుతങ്ങളിലേക്ക്, అద్భుతాల నుంచి అద్భుతాలు దైవం నిన్నే നടത്താൻ പോകുകയാണ്. దేవుడు మిమ్మల్ని నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవం നിനക്ക് വേണ്ടി എഴുന്നേറ്റിരിക്കുന്നു. దేవుడు మీ కొరకు నిలబడబోతా ఉన్నాడు. ഇനിയും ఇంకా ചില മിഷൻ ട്രിപ്പ്, ആമേൻ ആമേൻ, വേറൊരു രാജ്യത്തെ వీస అడిచి నీ యాత్ర చేయాൻ പോകുന്നു. ఇంకా కొన్ని మిషన్ ట్రిప్ ద్వారా మీరు వేరే ఒక దేశంలోకి ఆ వీసా ఒక స్టాంప్ మీ మీద పడబోతా ఉంది. మీరు యాత్ర చేయబోతా ఉన్నారు. అది కర్తావు చేయൻ പോകുകയാണ്. అది దేవుడు జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. നിങ്ങളുടെ പാസ്പോർട്ടിൽ వీస స్టాంప్ ചെയ്യുന്നു. మీ యొక్క పాస్పోర్ట్ లో వీసా ఒక స్టాంప్ పడబోతా ఉంది. ఐ డోంట్ నో ఎనీ ప్లాన్. నాకు తెలియదు మీకున్న ప్రణాళిక ఏంటో. బట్ గాడ్ విల్ ఓపెన్ ద న్యూ డోర్. కానీ దేవుడు నూతనమైన ద్వారం తెరవబోతా ఉన్నాడు. ఆమేన్. న్యూ జర్నీ, నూతనమైన యాత్ర, న్యూ వే, నూతన ఒక లోకము దైవం നിനക്ക് വേണ്ടി തുറക്കാൻ പോകുന്നു. దేవుడు మీ కొరకు తెరవబోతా ఉన్నాడు. നിന്റെ എല്ലാ ഡൗട്ട്ഫുൾ ആമേൻ ക്വസ്റ്റ്യനും ఆమేన్ దైవం ఆన్సర్ తరాൻ പോകുന്നു. మీకున్న అన్ని డౌట్ క్వశ్చన్స్ కి దేవుడు సమాధానం చేయబోతా ఉన్నాడు. దైవం നിനക്ക് വേണ്ടി അത്ഭുതങ്ങൾ ചെയ്യാൻ പോകുകയാണ്. దేవుడు మీ కొరకు అద్భుతాలు చేయబోతా ఉన్నాడు. ഇന്ന് രാത്രി കർത്താവ് നിന്നെ തൊട്ടിരിക്കുന്നു. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని తాకబోతా ఉన్నాడు. ദൈവത്തിന്റെ കരം നിനക്ക് വേണ്ടി ഇറങ്ങി വന്നിരിക്കുന്നു. దేవుని యొక్క హస్తము మీ కొరకు దిగి రాబోతా ఉంది. നിന്നെ ഒരു സ്പാർക്കായി വിടാൻ പോകുകയാണ്. మిమ్మల్ని ఒక మంట స్పార్క్ లాగా మరి వదిలిపెట్టబోతా ఉన్నాడు. തീയായി വിടാൻ പോകുന്നു. ఒక అగ్నితో నింపబోతా ఉన్నాడు. ഒരു തീയായി വിടാൻ പോകുന്നു. ఒక అగ్నితో మరి పంపబోతా ఉన్నాడు. ഒരു തീയായി വിടാൻ പോകുന്നു. ఒక అగ్నితో పంపబోతా ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. നിനക്ക് വിശ്വസിക്കാൻ കഴിയുമോ? మీకు నమ్మకం కలుగుతుందా లేదా? ഒരു స్పార్క్, ఒక మంట, ഒരു സ്പാർക്കായി വിടാൻ പോകുന്നു. ఒక స్పార్క్ లాగా మిమ్మల్ని దేవుడు వదిలిపెట్టబోతా ఉన్నాడు. ప్రవചിക്കുന്ന ഒരു prophetess ആയി മാറും. మీరు ప్రవచించే ఒక ప్రవక్త రాలుగా మారబోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ഒരു രാജ്യത്ത് ഇറങ്ങുമ്പോൾ, ఒక రాజ్యంలోకి అడుగుపెట్టినప్పుడు അവിടെ ഇറങ്ങിയതിന്റെ സീലടിക്കും. అక్కడ దిగగానే ఒక సీల్ వేయబడుతుంది. అവിടുന്ന് തിരിച്ചു പോകുമ്പോൾ, అక్కడ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు അവിടുത്തെ എക്സിറ്റ് സീലടിക്കും. ఆ దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఎగ్జిట్ సీల్ നിന്റെ వేస్తారు. രാജ്യങ്ങളിലേക്ക് ഇവിടുന്ന് എക്സിറ്റ് ചെയ്യാൻ പോവുകയാണ്. ఈ రోజు ఇక్కడ నుంచే వేరే రాజ్యాల యొక్క ఎగ్జిట్ చేయబోతా ఉన్నాడు దేవుడు మిమ్మల్ని. കർത്താവ് പറയുന്നു, దేవుడు చెప్తా ఉన్నాడు, നീ വിശ്വസിച്ച് പ്രാർത്ഥിക്കും. మీరు నమ్మి ప్రార్థించండి. ആമേൻ. కర్ത്താവ് എന്നെ ഒരു നമ്പർ കാണിക്കുന്നു. దేవుడు నాకు ఒక నంబర్ చూపిస్తా ఉన్నాడు. 264 264 264. 264. You write it, that number. అది రాసుకొని పెట్టుకోండి. 264. 264. ഈ നമ്പർ, ఈ నంబర్ നീയുമായി ബന്ധപ്പെട്ട്, నీకు సంబంధించి ആമേൻ, ഒരു കൺഫർമേഷൻ ആണ്. ఒక కన్ఫర్మేషన్ గా ഈ మారబోతా ఉంది. നമ്പർ ఈ నంబర్ നിന്റെ യാത്രയ്ക്ക് വേണ്ടിയുള്ള നമ്പറാണ്. మీ యాత్రకు సంబంధించిన నంబర్ 264. 264. 264. 264.
264 ദൈവം ചില നമ്പറുകൾ കാണിക്കുന്നു. దేవుడు ఇంకా కొన్ని నంబర్ చూపిస్తా അത് ఉన్నాడు. നിന്റെ യാത്രയ്ക്ക് വേണ്ടിയുള്ള നമ്പറാണ്. అవి నీ యాత్రకు సంబంధించిన నంబర్. హల్లెలూయ. హల్లెలూయ. యేసువిന്റെ నామത്തിൽ యేసుక్రీస్తు నామములో ఆ మగళే బ్లెస్ చేయను. ఆ కుమార్తెని ఆశీర్వదించండి. That number you write it. ఆ నంబర్ ని రాసుకొని పెట్టుకోండి. You write it. అది రాసి పెట్టుకోండి. You write it. అది రాసి పెట్టుకోండి. നിങ്ങൾ താമസിയാതെ എന്നെ വിളിക്കും. అది జరిగినప్పుడు నాకు ఫోన్ చేయండి. This number. ఈ నంబర్ ആമേൻ നിങ്ങൾക്ക് ఇంపార్టెంట్ ആയി വരും. ఇది చాలా ప్రాముఖ్యమైన నంబర్ గా మారబోతా ఉంది. എനിക്കറിയത്തില്ല. నాకు తెలియదు. നിങ്ങൾക്കറിയത്തില്ല. నీకు తెలియదు. പക്ഷേ this number. కానీ నంబర్ Your secret code. నీ యొక్క సీక్రెట్ కోడ్ గా Your మారబోతుంది. secret code. నీ యొక్క సీక్రెట్ కోడ్. Your secret code. నీ యొక్క సీక్రెట్ కోడ్ గా మారబోతుంది. Hallelujah. హల్లెలూయా. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో యేసు వరాన్ తామసిచారు. యేసు వచ్చి ఉంటే Amen. ఆమేన్. ఈ సిస్టర్ ఈ సిస్టర్ ఈ 264 ఇక్కడ టెస్టిఫై చేయి. యేసు ఒకవేళ రావడం లేట్ అయితే ఈ సిస్టర్ 264 నంబర్ టెస్టిమనీ వరయు. ఇక్కడ టెస్టిమనీ చెప్తది. ఇక్కడ టెస్టిమనీ వరయు. ఇక్కడ టెస్టిమనీ చెప్తది. యు బిలీవ్? మీరు నమ్ముతా ఉన్నారా? చర్చ్. ఒకవేళ నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టండి. చర్చ్. యు బిలీవ్? గట్టిగా దైవం అది చెయ్యాలి. దేవుడు దాన్ని జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.